ఉపకారాన్ని కోట్లాది వందనాలు చెల్లించి పెట్టుకుంటూ దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి, స్థిరపరచండి. రాబో దినాల ప్రభా మీ కొరకు ప్రభ మేము ప్రభా ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క దినములో ప్రభా అనేకుల మధ్యలో ప్రభా యేసయ్యా అని ప్రభా నీ నామాన్ని స్తుతించడానికి మా గొప్ప భాగ్యం దయచేయమని దీన ప్రార్థన నజరేయుడు యేసుక్రీస్తు నామములో, నజరేయుడు యేసుక్రీస్తు నామములో, నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నా ప్రభా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాట ఈరోజు మనతో మాట్లాడే దేవుడు ఏమంటున్నాడంటే, ఆకాశం నుంచి ఆయన నరులను పరిశీలిస్తున్నాడంట. వివేకం గల ప్రజలు ఎవరైనా ఉన్నారా లేదా, వివేకం కలిగిన వారు నా కొరకు ప్రయాసపడుతున్నారు లేదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు లేదా అని చెప్పి నాయన ఆకాశం దేవుడు పరిశీలిస్తున్నాడంట. చూడండి, తండ్రి ప్రేమ ఎటువంటిదంటే ఆయన ప్రేమ నిరంతరం మా పని ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, పరలోకం నుంచి పరలోకం విడిచిపెట్టి ఆకాశంలో ఆయన గొప్ప విలువైన ఒక ఆయన సమయాన్ని వృధాపరుచుకొని మన కొరకై వివేకం గల ప్రజలు ఈ లోకంలో ఉంటున్నారా అని చూస్తాడు. ఎందుకు ఆయన ఆ విధంగా చూస్తున్నాడు అంటే, ప్రతి ఒక్క మానవుడు, పాపం చేసిన మానవుడు రక్షింపబడి పరలోక రాజ్యం పోవాలా. ఏ వ్యక్తి కానీ విడువపడకూడదు, ఎడబాయకూడదు అని ఆయన హృదయంలో గొప్ప వాంఛ కలిగి ఆయన ఏం చేస్తున్నాడు, పరలోక రాజ్యం విడిచి ఆకాశంలో ఆయన ఏం చేస్తున్నాడు, నరుల కొరకు తన ప్రయాసంతా కూడా వ్యర్థం చేసుకుని ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా, మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడడానికి, దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఒక పనిముట్టుగా ఉంటేనే ఆ వివేకం గల హృదయం మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా, దుష్టులు ఆలోచించేప్పుడు నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసులు కూర్చుండక మనం ఏం చేయాలా, దీవారాత్రులు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా వేకుజామున లేచి దేవుని మొరపెట్టాలా, దేవుని స్తుతించాలా, ఆరాధించాలా, మహింపరచాలా. అప్పుడే నువ్వు వివేకము గల ఒక ప్రవక్త కలిగినటువంటి ఒక వివేకం కలిగినట్టు హృదయము నీకు ఉంటుంది. కాబట్టి అప్పుడు దేవుడు నిన్ను నిత్య వారసత్వం పరలోక రాజ్యం తీసుకొని పోతాడు. ఆ పరలోక రాజ్యం నువ్వు పోవాలంటే నువ్వు వివేకం ఉండాలి. వివేకం అంటే నువ్వేం చేయాలా, దుష్టులాలు చెప్పు నడవకూడదు, దుష్టులతో సహవాసం చేయకూడదు, దుష్టులు ఉండే చోటుకే పోకూడదు. అంటే నువ్వు దుష్టత్వం మానుకోవాలా, నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టాలా, ప్రతి ఒక్క పాపంలో నుంచి నువ్వేం చేయాలా, దూరంగా వచ్చేసి అప్పుడు దేవుడు నిన్ను ఆ యొక్క దుష్టుల మధ్యలో నిన్ను ఏ విధంగా నువ్వు దూరపరచబడతావో దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆకాశం నుంచి పరిశీలిస్తాడు దేవుడు. అంతేకాకుండా నువ్వేం చేయాలా, ఇతన్ని ప్రేమించాలంటే ఏం చేయాలా, దేవుని చెప్పిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలా, ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సువార్త కూడా ప్రకటించాలా, అనేకులకు దేవుని సువార్త ప్రకటించాలా, దేవుని నామాన్ని వ్యర్థం కాకుండా దేవుని నామాన్ని బలపరచాలా, స్థిరపరచాలా. నువ్వే ఆ విధమైన వాంఛతో ఉన్నప్పుడు దేవుడు నీకు వివేకం గల హృదయం ఇస్తాడు. నీకు వివేకం గల హృదయం ఇచ్చినప్పుడు నువ్వేమైపోతావో, నీటి కాలువల వారు నాటబడిన పలమిచ్చి చెట్లాగా ఉంటావు. నీటి కాలువల వారు నాటబడిన పలమిచ్చి చెట్టులాగా ఉంటావు. నీటి కాలువ వారు నాటబడిన ఒక విత్తనం వేస్తే అది ఎట్టుంటుంది, బాగా ఫలిస్తుంది, ఫలించి అభివృద్ధి పొందుతుంది. రాబో దినాల్లో అదేం చేస్తుంది, కొద్దిగా ఫలించి అనేకులకు అదే విస్తారమైన పంట ఇస్తుంది, లేకపోతే పండ్లు ఇస్తుంది, లేకపోతే కాయలు ఇస్తుంది, లేకపోతే విస్తారమైనటువంటి ఆకులు కూడా తిని మన శరీరమునానికి బలం ఇచ్చే ఆకులు కూడా మనకు తయారు చేస్తుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు నీటి కాలువలో నాటమని ఆ పాలన చెట్టులాగా నువ్వేం చేస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు స్థిరపరచబడతావు, నీ యొక్క కుటుంబం వర్ధిల్లుతుంది. నువ్వు ఏ పని చేసినా దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ఏ కొరత లేకుండా ఉంటావు. ఈ లోకంలో నీకు కావాల్సినటువంటి ఆత్మ బలము దయచేస్తూ దేవుడు నీకేమిస్తాడు, ఆయన కృపతో నింపబడి ఆయన నీకు ఆహారం విషయంలో కానీ, ఆత్మ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కూడా నువ్వు ఎంత మాత్రము తగ్గిపోవు. కాబట్టి దేవుడు నీ ఈ విధమైన వాంఛకు నువ్వు కావాలంటే నువ్వు ఏం చేయాలా,
నువ్వు దేవునికి లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. మనం చూసినట్లయితే పాపం చేసిన స్త్రీ ఏం చేసింది? ఆయన యేసు ప్రభుల వారు అక్కడ ఒక ప్రదేశంలో వచ్చి ఆయన ప్రార్థన ఉన్నప్పుడు ఈ యొక్క పాపం చేసిన స్త్రీ ఏం చేస్తుంది? అక్కడికి పోతుంది. ఆయన దగ్గరకు పోయి ఏం చేస్తుంది? ఆయన పాదాలు పట్టుకుంటుంది. పాదాలు పట్టుకుని ఏం చేస్తుంది? కన్నీరు కాడొస్తుంది, ఏడుస్తుంది. ఆయన పాపాలంతా ఒప్పుకుంటుంది ఆయన పాదాలు పడి. అంతేకాకుండా ఆమె ఏం చేస్తుంది? ఆయన పాదాలని కన్నీరు పడిన ఆ పాదాలంతా కన్నీరుతో తుడిచిన తర్వాత ఆ కన్నీరు తుడిచిన పాదాలని ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. తుడిచి ఆమె అత్తరు తెచ్చిన అత్తరు ఆయన కాళ్ళకు పోసి ముద్దు పెట్టుకుంటుంది. చూసినారా? పాపం చేసిన స్త్రీ యేసు ప్రభు ఎక్కడికి వచ్చింది? పాదాల దగ్గరికి వచ్చింది. పాదాల దగ్గరికి వచ్చింది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఈరోజు నీ పాపం వల్ల క్షమించబడింది, నువ్వు సమాధానంగా పోమని. చూడండి, పాపం చేసిన స్త్రీ ఒక స్త్రీ అండి, దేవుని పాద సన్నిధికి వచ్చింది. నువ్వు నేను పాపులమే కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయించి బలపరిచి స్థిరపరిచి నీకేం విధంగా కొరత లేకుండా చేస్తాడు. అదే కాకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ పాపాలు ఎట్ట నువ్వు తొలగించుకుంటావో దానికి తగిన బహుమానము దేవుని దగ్గర ఉంది కాబట్టి నువ్వు పాపిగా ఉంటుంటే దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడో నిన్ను దీవిస్తాడు. ఆశని స్థిరపరచాలంటే నువ్వేం చేయాలా? నీ పాపాలు తలంపుల చేతను, మాటల చేతను, క్రియల చేతను దేవునికి విరోధంగా చేసిన పాపాలు నువ్వేం చేయాలా? దేవుని సన్నిధిలో క్షమించబడిని వేడుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడపడుతూ నువ్వేం చేయాలా? అనేకులకు యేసు ప్రభు దేవుడు అని చెప్పాలా. అది కూడా సువార్త కూడా ప్రకటించాలా. నువ్వు తెలుసుకున్నంత మాత్రం కాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వివేకం పొందుకోవాలంటే దేవుడు ఈ విధమైనటువంటి అనేక విధాల దేవుడిని సన్నిధిలో అంతేకాకుండా తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు? ఒక ధనవంతుడికి 2 కుమారులు ఉంటారు. 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఏమంటాడు? దేవుని సన్నిధిలో ఆయన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఇద్దరు కలిసి ఆయన తండ్రితో మొరపెడతారు. తండ్రి ఏం చేస్తాడో వాళ్ళిద్దరికి వారి యొక్క ఆస్తి అంతా సమభాగంగా పంచి ఏం చేస్తాడో వాళ్ళిద్దరికి తృప్తిగా ఉండలాగా వారిని అంతా దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, ఆర్థికం ఇస్తాడు, ఆస్తిపాస్తులను తెచ్చి ఆయన సంతోషముంటాడు. కానీ పెద్ద కొడుకు ఏం చేస్తాడు? తండ్రి చెప్పిన మాటకు లోబడి ఉంటాడు. చిన్న కొడుకు ఏం చేస్తాడు? ఆస్తి అంతా జమ కూర్చుకొని దూరదేశం వెళ్ళిపోతాడు. దూరదేశం పోయి అక్కడ ఏం చేస్తాడో ఆయన అక్కడ దుర్వ్యాపారం చేస్తాడు. చూడండి, బాగా యోచించి ఆయన తండ్రి కష్టపడి సంపాదించి సొత్తును తీసుకుంటాడు. ఆయన ఆ సొత్తును తీసుకొని ఏం చేస్తాడు? దూరదేశం పోయి దుర్వ్యాపారం చేసినప్పుడు ఆయన దాంట్లో అంతా నష్టపోతాడు. ఏమి ఆయనకున్న ఆస్తిపాస్తి అంతా పోతుంది. ఆయనకి చివరికి ఆహారం తినడానికి కూడా ఆయనకి స్తోమత ఉండదు, ఆహారం తినడానికి కూడా డబ్బు ఉండదు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడో ఆయనకు ఒక తలంపు వస్తుంది. ఈ పందులు మేపే ఒక యజమాని దగ్గరకు పోయి, అయ్యా నేను ఈ పందులు మేపుతానయ్యా, నాకు కావాల్సినటువంటి ఆహారం సిద్ధపడుతుంటే ఆయన ఏం చేస్తాడు? పందులు మేపడానికి ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన పంపించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? పందులు మేపేటప్పుడు ఆకలి అయినప్పుడు ఏం చేస్తాడు? ఈయన పందులు తిన పొట్టు తిన్నాడంట. లే ఇక్కడ తండ్రి దగ్గర సమృద్ధైన దేవుడు ఉంది, సమృద్ధైన ఆహారం ఉంది, సమృద్ధమైన ప్రతి ఒక్క సమయంలో ఏమి కొరత లేకుండా దేవుడు ఈ యొక్క పాపి ఏం చేసినాడు? తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు? అక్కడ విడిచి దేవుని దగ్గర ఇచ్చి పోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడో? పందులు తిన పొట్టు తింటాడు. అక్కడ తింటా ఉన్నప్పుడు అక్కడ ఆయనకి ఒక విధమైన వాంఛ కలుగుతుంది. అయ్యో, నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించినాడు కదా, ఆయన దగ్గర అనేకులు ఉన్నారు, అనేకులు మంచిగా తింటున్నారు, నేను ఇక్కడ వచ్చి ఈ పందులు తినే పొట్టు తింటున్నారు కదా ఆకలికని ఆయన అనుకున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడంట. అక్కడ దేని తండ్రికి మొర పెడుతున్నాడు. అయ్యా ప్రభువా, నేను ఈ పాపం చేసినాను, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, ఈ పాపినైనా నన్ను క్షమించి తిరిగి నేను తండ్రి దగ్గరకు పోతాను. అక్కడ పోయిన తర్వాత తండ్రిని నన్ను క్షమిస్తాడు అని చెప్పి ఏం చేస్తాడు? ఆయన అక్కడ ఆ పందులను విడిచిపెట్టి తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని పోతాడంట. తండ్రి దగ్గరికి పోతున్నప్పుడు తండ్రి దూరంగా తన కుమారుని చూస్తాడంట. కుమారు వస్తూ ఉంటే చూసేది ఏం చేస్తాడు? ఆ యొక్క కుమారుని దగ్గరికి తీసుకొని ఏం చేస్తాడు? కుమారునికి చక్కటి అవసరం ఇచ్చి చక్కటి అన్ని విధాల దేవుడు దీవించి ఆశీర్వాదాలు స్థిరపరిచి ఏం చేస్తాడు?
ఆ కుమారుని దగ్గరికి చేర్చుకున్నప్పుడు కుమారుడు తండ్రికి తోడుగా ఉండి అన్ని కార్యాలు సఫలం అట్లా మారు మనసు పొందినాడు. కాబట్టి మారు మనసు పొందినట్టు నువ్వు నేను పొందితే మనం ఏం చేస్తాము, తండ్రి నిన్ను మారు మనసు పొందితే నీకు వివేకం గల హృదయం ఇస్తాడు. వివేకం గల హృదయంలో ఏం చేస్తాడు, జీవము గల దేవుడు ఏం చేస్తాడు, నీతి సూర్యుడిగా నీ హృదయంలో వస్తాడు. నీ హృదయంలో వచ్చి ఏం చేస్తాడు, ఆయన రెక్కల కింద నన్ను కప్పి నేను భద్రపరుస్తాడు. కాబట్టి నువ్వు కొవ్విని తూడాలి, గంతులేస్తా దేవునితో ఆనందంగా పరలోక రాజ్యం ఉంటావు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నీ యొక్క హృదయాన్ని తలంపులు మార్చుకొని వివేకం గల హృదయం ఉంటే దేవుడు నేను దీవించి ఆశీర్వాదాలు స్థిరపడతాడు. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటాం. మనము తప్పిపోయిన పాపులం కాకుండా, తప్పిపోయిన కుమారులా కాకుండా, ఆ యొక్క పాపం చేసిన స్త్రీలా కాకుండా మనం కూడా దేవుని బిడ్డగా ఉండి మనం దేవుని మహిమ పొందుకుంటాము. దేవుడు మనం దీవించి ఆశీర్వాదాలు స్థిరపడుతును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.